నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. దేశంలో రాజకీయాలు రోజు రోజుకి ఒక కొత్త రూపాన్ని తీసుకుంటా ఉన్నాయి. పార్టీలు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి నాయకులు ఎలా వెళ్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. తెలంగాణలో నిన్నటిదాకా అధికారులు ఉన్నటువంటి పార్టీ ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఆ పార్టీ నుంచి మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నటువంటి పరిస్థితి. పోటీ చేయడానికి ఎన్నికల్లో సీట్లు ఇస్తున్నప్పుడు కూడా బయటకు వెళ్తున్న పరిస్థితి ఇక్కడ తెలంగాణలో చూస్తున్నాం. గతంలో కాంగ్రెస్ తెలంగాణలో ఇదే దశ దాటి వాళ్ళ ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. 2023లో బీజేపీ ఎప్పుడైతే ఇక్కడ ఎదగదు అనుకున్నటువంటి పరిస్థితి ఉందో ఆ రోజు బీజేపీ నుంచి కూడా అనేక మంది ఇతర పార్టీలకు వలస వెళ్ళిపోయిన పరిస్థితి. ఇది పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయ పార్టీలు నాయకులు మారాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి? దీనికి ముగింపు ఎక్కడ పలకాలి? సిద్ధాంతాలతో రాజకీయాలు జరిగే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? అలాగే డబ్బు లేనటువంటి రాజకీయం, డబ్బు కోట్లు వందల కోట్ల అవసరం రాజకీయం ఎప్పుడు అవసరం? దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చెప్పాం. చర్చలో మనతో పాటు డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ మనతో స్టూడియోలో ఉన్నారు. మరి కాసేపట్లో గౌరీశంకర్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, అలాగే ఎండవ లక్ష్మణ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, దేవి ప్రసాద్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా చరణ్ గారు ఒకటి చెప్పండి సార్. ఇవాళ మీ పార్టీలోకి వస్తుండొచ్చు, మీకు సంతోషంగా ఉండొచ్చు, నీకు దాని గురించి ఎవరు తప్పట్రు. వచ్చేవాళ్ళు అది అవినీతి పార్టీను, లేదు మీరు బంగారులాగా చేస్తున్నారని చెప్పొచ్చు. ఇదే దశ మీరు ఒక 5 ఏళ్ల క్రితం మీరు ఎదుర్కొన్నారు. మీకున్న ఎమ్మెల్యేలు అటు వెళ్ళిపోతూ బతిలాడుకోవటం, ఏంటి వెళ్ళిపోయి ఇవాళ కేసీఆర్ గారు బతిలాడారు మనం వింటా ఉన్నాం. నేను కాసేపు ఇవాళ నా చర్చలో వచ్చాను. నా ఆలోచన ఏంటంటే ఇది పార్టీలుగా చూడొద్దు. అసలు ఏ పార్టీ నుంచైనా రావచ్చు పోవచ్చు. ఈ పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి? పార్టీల నుంచి ఒక్కసారి 2 నెలలు కాల 3 నెలలు అయింది ఆ పార్టీ ఓడిపోయి, అధికారులు ఉన్న పార్టీ. ఒక్కసారి పార్టీలు మెజారిటీ వెళ్ళిపోతున్న ట్రెండ్ కనపడుతుంది. వెళ్ళిపోవాలని కోరుకోవట్లే, వెళ్తారో వాళ్ళు తెలియదు, కానీ ఆ ట్రెండ్ అయితే కనపడుతుంది. రేపొద్దున ఇంకోసారి మీరు అధికారం రాకపోతే మీ దగ్గర నుంచి కూడా వెళ్ళిపోతారు. ఇది మీరు కాదంటే అది మనం మోసం చేసుకోవటం. ఏంటి ఇప్పుడు మీలాంటి ఈ యువకులు రాజకీయాల మీద ఆసక్తితో విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు అసలు ఈ రాజకీయాల్లో ఎదిగే అవకాశం కనపడుతుందా? ఎమ్మెల్యేగా మీరు పోటీ చేయాలన్నా 100 కోట్లు ఖర్చు పెట్టి, లేదు మీరు ప్రతిపక్ష పార్టీలో ఉంటే మీ మీద ఏవో కేసులు, మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదనో లేదా ఇంకోటి అని చెప్పి మీ మీద కేసులు పెట్టు, సిబిఐలు, ఈడీలు ఇది జరుగుతూ ఉంటాయి. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు అయితే ఆ కేసులు ఈ కేసులు ఏదో రకరకాలు. అంటే అసలు దీనికి పరిష్కారం ఎట్లా? ఒక యువకుడిగా మీరేమనుకుంటున్నారు సార్? వ్యక్తిగతంగా అయితే వాస్తవంగా మీరు అన్నది వాస్తవం. ఎలక్షన్లు అంటే ఖర్చు, ఎలక్షన్లు అంటే మామూలు ఖర్చు కూడా కాదు కదా. ప్రస్తుతం అయితే ఒకప్పుడు ఏదో కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు మినిమం 50 కోట్లు ఉన్నాయని చెప్పే పరిస్థితి ఎమ్మెల్యేకి. అది రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ లో కూడా ఆ సంస్కృతి వచ్చేసింది. అంటే అది గ్రామీణ ఎక్కడో మారుమూల అడవి ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఖర్చు అవుతా ఉంది. దానిలో భాగంగా ఒకనాడు పార్టీ మారినప్పుడు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లు పోయే పరిస్థితి. ఈనాడు ప్రధానంగా రాజీనామా చేయకపోవడానికి ప్రధానంగా ఖర్చే ప్రధాన సమస్యగా భావిస్తూ ఉన్నారు. అదే కాకుండా ఎలక్షన్ రిఫార్మ్స్ జరగాల్సిన అవసరం. ఎందుకంటే 1947 తర్వాత ఎలక్షన్ రిఫార్మ్స్ పెద్ద ఎత్తున మారకపోవడం మూలంగా ఇప్పుడు కొన్ని దేశాల్లో ఎట్టున్నది, కొన్ని దేశాల్లో పార్టీకే ఓట్లు వేస్తారు. ఆ పార్టీలకు ఓటు వేయడంతో ఆ పార్టీకి సపోజ్ 40% ఓట్లు వచ్చింది అనుకోండి, 100 సీట్లు ఉంటే 40 మంది వాళ్ళే నామినేట్ చేస్తారు. ఆ పార్టీ అడాప్ట్ చేసుకోవాలా, లేకపోతే అసలు ప్రచారమే చేయకుండా ఎవరు కూడా బయట తిరగొద్దు. టీవీల ద్వారా ఎలక్షన్ కమిషన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. దాంట్లో తన అభిప్రాయం నచ్చింది అనుకో ప్రజలకు, అతనే ఎన్నుకోవాలా. లేకపోతే ఇప్పుడు ప్రచారానికి విపరీతం చెప్పేదేమో 50 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పేసి నిబంధన పెట్టినా కూడా కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది పర్ డే. ప్రతి బూతుకు పర్ డే ప్రతి బూతుకు 30,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి హైదరాబాద్ ఉన్నది. 30,000 రూపాయలు పర్ డే అంటే 18 రోజులు అంటే ఒక బూతులు అన్ని ఖర్చు అయినప్పుడు మా ఉప్పలాంటి నియోజకవర్గంలో 500 పైచీలకు ఉంటాయి. అంటే రోజుకి ఎంత ఖర్చు అయితే అర్థం. అంటే 1 కోటి చిల్లర ఖర్చు అయినప్పుడు 18 రోజులు 18 కోట్ల రూపాయలు అయిపోయినప్పుడు మిగతా మీటింగ్ల ద్వారా కావచ్చు, ప్రసార మాధ్యమాలకు సంబంధించి కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఈనాడు జనాలు ఎక్కడ కూడా ఫ్రీగా రావట్లేదు. మీటింగ్ పెడితే నీకు కనీసం తలకాయ 400 రూపాయలు 500 రూపాయలు అయిపోతే మీటింగ్ రాదు. మీటింగ్ వచ్చిన వాళ్ళు గతంలో 10 గంటలు 12 గంటలు కూర్చునే పరిస్థితి లేదు. 3 గంటల్లో క్లోజ్ కావాలా. వాళ్ళే పాపం వాళ్ళు పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు పని చేసుకుంటే తప్ప వాళ్ళకు పూట గడవదు, కాబట్టి వాళ్ళు తీసుకుంటే తప్పు లేదు. కాకపోతే పోటీ చేసే అభ్యర్థికి విపరీతమైన భారం మోపడంతో ప్రధానంగా ఈ ఎలక్షన్లప్పుడు అంటే పార్టీ మారినా కూడా రాజీనామా చేసి ఎలక్షన్లో పోతే మళ్ళీ గెలుస్తామో లేదో, మళ్ళీ పైసలు కావాలా, ఆనాడు పరిస్థితి ఎట్లుండో తెలియదు, మళ్ళీ మీటింగ్లో పైసలు ఖర్చు పెట్టాలి, ఇవన్నీ రకరకాల సమస్యలు రావడంతో ఎవరు కూడా పార్టీ మారినా కూడా రాజీనామా చేయకుండా ఎలాగే అదేవిధంగా చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ వాడుకొని ప్రధానంగా
ఏకంగా మెర్జీ చేసుకునే కార్యక్రమం జరుగుతాం. మీరు గతంలో చూసిరు టీడీపీ నుంచి రాజ్యసభ పక్షాన్ని భారతీయ జనతా పార్టీలో మెర్జీ అయింది. తెలంగాణ రాష్ట్రంలో 2014 అంటే 63 స్థానాలు గెలిచిండు. సరే గవర్నమెంట్ పడిపోతుంది కాబట్టి తీసుకుంటే తప్పలేదు. కానీ 88 స్థానాలు వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళు ఇద్దరికి తీసుకోవడంతో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షోభం. అంటే ఇప్పుడు ఈ పరిస్థితి కారణం అదే అని చెప్పి నేను భావిస్తాను. కేసీఆర్ గారు మొదలు పెట్టింది కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఈ మధ్య స్పీడప్ అయింది. వాళ్ళైనా మీరైనా ఒకసారి మన దేవిప్రసాద్ గారు ఎండో గారు జాయిన్ అయ్యారు. ఎండో లక్ష్మణ్ గారు, ఎండో గారు ఇక్కడ తెలంగాణ గురించే మాట్లాడుతున్నాం మనం కాసేపు. దేశంలో సంగతులు సరే అది పక్క పెడదాం. 2014లో బీఆర్ఎస్ గెలిచినప్పుడు ప్రధానంగా అప్పుడు టీడీపీ నాయకత్వం బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయింది. నేను లాక్కుండాలని కూడా అంటలా, అసలు ఎల్లకే గడవని పరిస్థితి. ఓ 50 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే గెలిస్తే ఆ 50 కోట్లు సంపాదించుకునేది ఆలోచన ఉంటే తప్ప ఇంకోటి ఉండదు. 2019లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లాక్కున్న పరిస్థితి. ఇవాళ 24లో కాంగ్రెస్ గెలిచేసరికి మొత్తం అటు కొంతమంది బీజేపీ వైపు, కొంతమంది కాంగ్రెస్ వైపు వెళ్తున్న పరిస్థితి. తెలంగాణలో మీరు కూడా ఒక దశలో పార్టీ పెరిగింది అనుకున్న దశ నుంచి 2023లో ఎప్పుడైతే బీజేపీ 3వ స్థానంలో పడిపోతుంది, ఎన్నికల్లో వీళ్ళకి గెలుపు రాదనుకున్నారో మీ దగ్గర నుంచి కూడా చాలా మంది నాయకులు కాంగ్రెస్ లోకి ఇతర పార్టీలకు వెళ్ళిపోయారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చాలా మంది, వ్యక్తుల పేర్లు చెప్పట్ల, వెళ్ళిపోయారు. అవకాశం లేదు ఇక్కడ, మనం అటు వెళ్తేనే కానీ గెలవరు. దీన్ని అసలు ఎలా అర్థం చేసుకుంటున్నారు? దేశంలో మీ మీద విమర్శలు ఉన్నాయి, రాష్ట్రంలో వాళ్ళ కాంగ్రెస్ని మీరు అదే చెప్పి వచ్చారు, మీరు అదే చేస్తారా అని అనొచ్చు, లేకపోతే బీఆర్ఎస్ని అనొచ్చు, మీరు గతంలో తీసుకున్నారు కదా ఇప్పుడు మీ దగ్గర నుంచి ఎలకేం చేస్తారు. నా చర్చ ఇది తీసుకోదలుచుకోలేదు ఎండో గారు. ఈరోజు కాసేపు మీరంతా మీ పార్టీ జెండాలు పక్కకు పెట్టి, పార్టీల్లో మీరు నాయకులు ఒక రకంగా బాధితులు కూడా. ఇప్పుడు ఎండో గారికి సీట్ ఇవ్వాలంటే రేపు పొద్దున బీజేపీలో అయినా సరే ఓ 30 కోట్లు 40 కోట్లు పెట్టగలరని ఆలోచించే మాట లేదు అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు, చూసే వ్యూవర్స్ని మోసం చేసినట్టు. దేవిప్రసాద్ గారు లాంటి వాళ్ళైనా అదే పరిస్థితి. ఎంపీకి దేవిప్రసాద్ గారు ఉద్యోగ సంఘాల్లో చాలా క్రియాశీలకంగా పనిచేశారు. ఎంపీకి సీటు కావాలంటే దేవిప్రసాద్ గారి దగ్గర ఒక 100 కోట్లు ఉన్నాయా లేదని ఆలోచించే పరిస్థితి. చరణ్ ఇలాంటి యువకులు పోటీ చేయాలంటే ఓ 50 కోట్లు కాదు 40 కోట్లని అడిగే పరిస్థితి. ఇది కాదు అని మనల్ని మనం మోసం చేసుకోకుండా, అలాగే ఒకసారి ఓడిపోతే ఇక ఆ పార్టీలో ఉంటే ప్రభుత్వాలు ఎవరున్నా వాళ్ళని వేధింపులు సాధింపులు అన్న ఒక వాతావరణం దేశంలో వచ్చింది, రాష్ట్రంలో వస్తుంది. ఏంటి దీనికి పరిష్కారం? ఒకటి మనం ఇక్కడ గమనిస్తే సౌత్ ఇండియాలో ఈ రకమైనటువంటి పాలిటిక్స్ అనేటువంటి, ఈ కాస్ట్లీ పాలిటిక్స్ అనేటువంటి చాలా జరిగింది. మన దగ్గర ఇది తీవ్ర ఉధృతమైనటువంటి స్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, తెలంగాణ ఉద్యమంలో నా బై ఎలక్షన్ ఒకటి, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఈటల రాజేందర్ గారి ఎన్నికల్లో జరిగినటువంటి వ్యయం చూస్తుంటే, అంటే దాని తర్వాత మళ్ళీ మునుగోడు కానీ హుజూర్ నగర్ కానీ ఈ రకంగా బై ఎలక్షన్స్. దానికి ముందు ఒక్క పోలింగ్ బూత్ మిగిలినటువంటి కల్వకుర్తి వాళ్ళ వంశీచంద్ర రెడ్డి గారు ఆ రోజు త్రుటిలో గెలిచినటువంటి ఒక పోలింగ్ బూత్ పెండింగ్ ఉంటే ఆ ఒక్క పోలింగ్ బూత్ మీద చేసినటువంటి ప్రభావితం చేసే కోసం చేసినటువంటి ప్రయత్నం. ఇకపోతే ఇవాళ చూస్తుంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేపర్ల బాజాబ్ తెస్తున్నారు, గోల్డ్ కాయిన్లు వేస్తున్నారు, ప్రియర్ పేమెంట్, ఆఫ్టర్ పేమెంట్, ఈ రకమైనటువంటి బాహటంగా. లక్ష్మణ్ గారు మీరు ఏమనుకోవద్దు, ఇప్పుడు ఈ చర్చ ఇది కాంగ్రెస్ వాళ్ళు చేశారంటే చండీగఢ్ లో మీరేం చేశారంటారు. అందుకని మనం దీని నుంచి బయటకు వద్దాం సార్. అన్ని పార్టీలు ఇదే చేస్తారని అంగీకరిస్తాం కాసేపు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ పరిణామాలు అన్నిటిని కూడా చెప్తా ఉన్నా. అయితే ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఉత్తర భారతంలో మనం ఆశ్చర్యపోతాం. ఒక పోలింగ్ బూత్ కు మొత్తం ఎలక్షన్ అయిపోయే వరకు 3,000తోనే పోలింగ్ బూత్ లో ఖర్చులు ఉన్నట్టు. 1,000 రోజుల ముందు 1,000, 15 రోజుల తర్వాత 1,000, ఎలక్షన్ కు ముందు రోజు 1,000. ఇది జరుగుతున్నాయంటే మనం అసలు నమ్మని కూడా నమ్మలేదు. వాస్తవంగా అటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇది వాస్తవం. అంటే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితులు ఖచ్చితంగా. అంటే మనం పార్టీ మార్పుల గురించి చర్చ వచ్చినప్పుడు మనం ఏదైతే గతంలో అది ఉధృత స్థాయికి పోయినటువంటి పరిస్థితి, అంటే పార్టీ నుంచి గెలిచినప్పుడు మంత్రులు ఇచ్చినటువంటి సాంప్రదాయానికి తెరలేపింది టిఆర్ఎస్ ఆ రోజు. మరి ఇప్పుడేమో అంటే కాదు ఎండో గారు ఏమనుకోవద్దు దయచేసి. ఇక్కడ నేను ఇప్పుడు మీరు వాళ్ళని విమర్శించి వాళ్ళు మిమ్మల్ని మీరు దేశంలో చేయట్లేదు అంటే వాళ్ళు రాష్ట్రంలో, అందుకని ఆ చర్చ వద్దు ఎండో గారు. దయచేసి వాళ్ళ ఒక్కరోజు మీ జెండాలు పక్కన పెట్టండి.
నేను మిమ్మల్ని అందరినీ బాధ్యతలుగానే చూస్తున్నా రాజకీయంలో ఇంకొక విషయాన్ని యాడ్ చేసి నేను ఈ డబ్బు ప్రభావానికి బలైపోతున్న బాధ్యతలుగానే చూస్తున్నా. అంటే మనము గతంలో పార్టీ మారితే డైరెక్ట్ మంత్రిగా తీసుకున్న సాంప్రదాయం లేదు అనేటువంటి చెప్పడం. ఇప్పుడేమో పార్టీ మారితే డైరెక్ట్ ఆ పార్టీ నుంచే గెలిచి ఎమ్మెల్యేగా ఉండి పార్లమెంట్ పోటీ చేసేటువంటి పరిస్థితి. ఇటు అంటే నేను దీన్ని ఇకపోతే ఇది మారాల్సినటువంటి అవసరం. అంటే ఎన్నికలు రాగానే గెలుపు గుర్రాలు అంటే ఎవరు ఆర్థికంగా బలంగా ఉన్నారు అనేటువంటి గెలుపు గుర్రాలు అనొచ్చు, బలుపు గుర్రాలు అనొచ్చు. అంటే పదాన్ని ప్రాస కోసం వాడినా కూడా వాస్తవంగా ఆర్థికంగా బలంగా ఉన్నది. బలుపు గుర్రాలు కరెక్ట్, మంచి కొత్త పదం ఖాయం చేశారు మీరు. గెలుపు గుర్రాలు అనే కంటే బలుపు గుర్రాలు కావాలంటే బాగుంది. నాకే అంటే ఇది ప్రాస కోసం వాడాల్సి వచ్చింది. అంటే చెప్పండి, అది భిన్నం కాదు. బల్బ్ అంటే లావు అనేది ఆర్థికంగా బలంగా ఉండడం అనేటువంటి ఆ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇవాళ అంటే ఒక పార్టీలలో మరి ఆర్థికంగా పార్టీలలో కొంత విలువలు దాటి ఆర్థికంగా ఉంటే మరి గెలిచేదానికి ఆర్థిక వనరులు ఉపయోగపడతాయి. మీరు చేసుకుని ఒక మాట చెప్పండి లక్ష్మణ్ గారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు పోటీ చేయాలన్నా మీరు ఎంతన్నా సర్వీస్ చేసి ఉండొచ్చు, గడ్డు కాలంలో కూడా పార్టీకి ఉండొచ్చు. రేపు పొద్దున మీ పార్టీలో సీట్ ఇవ్వాలన్నా ఎండో గారి దగ్గర బరువు ఉందా లేదని చూడని పరిస్థితి ఉందని ఏ రాజకీయ పార్టీ అతీతంగా లేదు. ఏ రాజకీయ పార్టీ అతీతంగా లేదు. అంటే ముందరున్న ఆయన ఆ రకమైనటువంటి పరిస్థితిలో ఉంటే ఎదుటి నుంచి కూడా ఆ రకమైనటువంటి స్థితిని ఎదుర్కోవాల్సిన ఆ రకమైన. ఒకసారి మళ్ళీ వస్తా సార్ మీ దగ్గరికి. డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్ లో ఒక చిన్న విరామం. దేవిప్రసాద్ గారు, మీరు ఒక ఉద్యోగుల జేఏసీ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు తెలంగాణ ఉద్యమంలో. సరే, ఇవాళ కీలకంగా బీఆర్ఎస్లో ఉన్నారు. పాయింట్ ఏంటంటే ఇవాళ బీఆర్ఎస్ నుంచి ఇవాళ వెళ్తున్నారా, లేకపోతే వాళ్ళు గుంజుకుంటున్నారని మీరు అంటాం కానీ, లేకపోతే గతంలో మీరు గుంజుకున్నారంటాం కానీ, లేకపోతే దేశంలో బీజేపీ గుంజుకుంటుంది, ఇది పరిష్కారమా? ప్రధానంగా అసలు ముందు అందరూ అంగీకరించాల్సింది పార్టీలకు అతీతంగా ఈ ఎన్నికల్లో 10 కోట్లు 100 కోట్లు ఎంపీలకైతే 100 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నది అంగీకరిస్తామా? అసలు దీనికి పరిష్కారం ఎట్లా? ఇప్పుడు పార్టీలు మారేవాళ్ళు సరే, వెళ్ళేవాళ్ళేమో మీ దగ్గర బాగాలేదని చెప్తారు, తీసుకునే వాళ్ళేమో మా దగ్గర బాగుందని వచ్చారంటారు. ఈ వేదిక దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? శ్రీనివాస్ గారు నమస్కారం. ఇద్దరు మిత్రులకు నమస్కారం. గౌరీ శంకర్ గారికి నమస్కారం. అంటే మీరు అన్నట్టు ఇవాళ అంటే ఏదో మేము ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి పోతున్నారా, లేకుంటే బలవంతంగా పోతుర్రా, అభివృద్ధి కోసం పోతుర్రా, లేకుంటే ఆ పార్టీ విధానాలు నచ్చకపోతుర్రా, ఇవన్నీ బహానాలు, చెప్పేటువంటి బహానాలు తప్ప కేవలం ఈ రాజకీయ పరమైనటువంటి విధానాల మీద డిబేట్ లేదు. ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద ఇగో ఈ పార్టీ ఇట్లా చేయలేదు, మా ప్రత్యామ్నాయం ఇది ఉందని చేతులు చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇలా ఇంక్లూడింగ్ అన్ని పార్టీలు అంటారు. నేను ఇలా ఒక పార్టీని మీరు అన్నారు కాబట్టి ఇలా పార్టీలకు అతీతంగా కొంత అవసరమైనటువంటి చర్చను పెట్టుకున్నాం. ఎందుకంటే ఎవరైనా డెఫినెట్ గా పార్టీల మీద జరిగినప్పుడు పార్టీ చర్చలో పాల్గొన్నాం. నేనేమంటున్నా, డెఫినెట్ గా ఇవాళ ఒక్క మాట మనం ఇంత గౌరీ గారు ఉన్నారు, మన ప్యానల్ పెద్దల మిత్రులందరూ కూడా ఉన్నారు. ఇవాళ కేశవరావు గాని, కడియం శ్రీయర్ గాని, నాగేందర్ గారిని ఎవరు ఎత్తుకపోయినారు పార్టీలో చేర్చుకోవడానికి? అంటే వాళ్ళ ఇష్టంతోనే పోతున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది కదా. కాబట్టి అంతకుముందు వచ్చినటువంటి వాళ్ళు కూడా 12 మంది కాంగ్రెస్ వాళ్ళు మా పార్టీలో విలీనమైండ్రు అంటే అంతకుముందు కూడా వాళ్ళను కూడా ఎవరు ఎత్తుకొచ్చిన సందర్భాలు లేవు, వాళ్ళను భయపెట్టిన సందర్భాలు లేవు, ఏమి లేవు. వాళ్ళ రాజకీయ జీవితాన్ని మెరుగుపరచాలి. ఇవాళ ఎట్లయిపోయింది శ్రీనివాస్ గారు, అధికారం లేకుండా 2 రోజులు కూడా ఉండనటువంటి అనివార్య వాతావరణం నెట్టుకొస్తా ఉంది. గతంలోకి ఇప్పటికీ మీరు చూసారు, గతంలో 40 మంది కాంగ్రెస్ సభ్యులు ఉంటే పోయేదాకా 40 మంది పీజేఆర్ ఉన్నప్పుడు నంబర్ ఏం గుర్తులేదు. చివరి వరకు
చివరి వరకు ఉన్నట్టు మనం చూసినాం. అవును. అట్లాగే అనేక రాజకీయ పార్టీలలో కూడా వచ్చింది. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళను మీరు తీసుకుపోయినని మమ్మల్ని తీస్తారు కానీ ఆ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మారడానికి ఎట్లా ఒప్పుకున్నాడు, ఆయన రాజకీయ దివాలా కోరుతనం మీద చర్చ జరుగుతలేదు. శ్రీనివాస్ గారు, నేను ఏమంటున్నా, డెఫినెట్ గా ఎవరైనా ఏ రాజకీయ పార్టీలకైనా పోవచ్చు, స్వేచ్ఛ ఉంది. కానీ ఇవాళ చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఆధారం చేసుకొని ఇవాళ అనేక మంది అటు ఇటు పోయేటువంటి స్థితి వచ్చింది. దీనికి ప్రజా సమస్యలు, ప్రజా నిబద్ధత, దేశం ఏదో కష్టంలో ఉంది, రాష్ట్రంలో ఏదో కష్టంలో ఉంది, ఇవన్నీ పక్కకు ఆత్మవంచనకి చెప్పే మాటలు మనల్ని మనం మోసం చేసుకునే. అంతే అంతే. ఇప్పుడు శ్రీనివాస్ గారు మీకు గుర్తుంటారు, అది కొన్ని ప్రజా సంఘాలకు సంబంధించి కావచ్చు, లేకుంటే వామపక్షాలకు సంబంధించి కావచ్చు, లేకుంటే చాలా కాలంగా ఉన్న పార్టీలో ఒక నాయకుడు ఒక పార్టీకి పోవాలంటే వందల కొద్ది పుస్తకాలు, డాక్యుమెంట్లు, రాజకీయ చర్చ జరుగుతుంది. ఇక్కడ వన్ లైన్ స్టేట్మెంట్, నియంతృత్వ ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం, మేము పోతున్నాము గోదాములకి అనేటువంటి చర్చ తప్ప అసలు డిబేటే లేదు విషయాల మీద. రెండవది మీరు చెప్తా ఉన్నారు, ఇవాళ ఏ రాజకీయ పార్టీలో కాదు అంటే అసలే నేను గెలవలేము, కేవలం నా ఉనికి కోసమే ఎన్నికల్లో నిలబడుతున్నటువంటి పార్టీలను మినహాయించి ఇవాళ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నటువంటి అన్ని పార్టీలు కూడా ఇవాళ డబ్బులు లేని వ్యక్తులను నిలబెట్టడం లేదు కటారి గారు, ఇంక్లూడింగ్ మా పార్టీ దగ్గర నుంచి ఇంకొక పార్టీ. ఎందుకంటే విపరీతమైన ఖర్చులు అయిపోయినాయి. ఒక బహిరంగ సభ పెట్టాలంటే కోట్లు, ఒక చిన్న మీటింగ్ పెట్టి ఆత్మీయ సమావేశం పెట్టి 1000 మందికి భోజనం పెట్టాలంటే ఎన్నికల కమిషన్ కు సంబంధించిన ఖర్చు అంత పోతుంది. మీరు ఎన్నికల కమిషన్ మెను చూస్తే కటారి గారు మాకు నవ్వొస్తుంది, అందులో 13 రూపాయలు 18 రూపాయలు ఉంటుంది భోజనానికి, బయట 60 రూపాయలకు భోజనం దొరకదు. వాళ్ళు ఇంకా మీకు న్యాయం ఏం చేస్తున్నారు, మీరు పెట్టే ఖర్చు తక్కువ చూపించే మార్గాలు చూపిస్తున్నారు. మీరు 100 రూపాయలు భోజనం పెట్టినా 11 రూపాయలే లెక్కేసుకుంటారు. కాదు కటారి గారు, ఇవి ఎన్నికల కమిషన్ రేట్లు ఫార్వర్డ్ చేసిన వాటి గురించి చెప్తున్నాను. అంటే నేను ఎన్నికల సంస్కరణలో చాలా మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది కటారి గారు. రాజకీయ పార్టీలకు సంబంధించి ఎవరైనా ఒక గుర్తు మీద గెలిచిన తర్వాత ఇంకొక పార్టీలకు పోతే నైతికంగా మీరు విలువలను దృష్టిలో పెట్టుకొని రాజీనామా చేయమంటే ఎవరు చేయరు, ఎవరు నోటికొక్కరు తప్ప. కాబట్టి ఇది చట్టపరంగానే రావాల్సినటువంటి అవసరం. ఈ మాట బీఆర్ఎస్ ప్రతినిధిగా మీరు అధికారంలో ఉన్నప్పుడు అని ఉంటే విలువ ఉండేది. నేను కటారి గారు మీరు డిబేట్ నా ఒక్కసారి ఇటువంటి చర్చ జరిగినప్పుడు మీరు చూడండి, నేను దాని మీదనే ఇప్పటి వరకు కట్టుబడి. మా పార్టీ తప్పు చేసిందా, తప్పు చేయలేదా, అది వేరే చర్చ. లేకుంటే ఎదుటి పార్టీ తప్పు చేసిందా, చేయలేదా చర్చ. దీనికి ఆద్యులు ఎవరు అనేటువంటిది ఇంకొక చర్చ. అన్ని పక్కకు పెడితే డెఫినెట్ గా ఈ రాజకీయ విశృంఖలత్వం అనేటువంటిది, అంటే ఎవరైనా ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళు, నిబద్ధత ఉన్నటువంటి వాళ్ళు, డబ్బు లేనటువంటి వాళ్ళు ఇలా రాజకీయాల నుండి ఎలిమినేషన్ ప్రాసెస్ జరుగుతా ఉంది. వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్నా, బీజేపీలో ఉన్నా, బీఆర్ఎస్ లో ఉన్నా, ఇంకొక పార్టీలో ఉన్నా, డబ్బులు లేనటువంటి వాళ్ళు ఇవాళ ఎన్నికల్లో అడగడానికే నోరు రానటువంటి ఒక వాతావరణాన్ని ఇవాళ అన్ని అడిగితే పైకి కిందకి చూసే పరిస్థితి. కటారి గారు ఎంతున్నాయంటే ఏం చెప్తారు, ఎంత ఉండాలి, దీనికి అద్దున్నదా ఏమన్నా? ఆయన ఎదుటారు 50 కోట్లు పెడితే మనం 60 కోట్లు పెట్టాలి, ఆయన 70 పెడితే మనం 80 పెట్టాలి. ఇది ఈ విశ్వలంకతో పోవాలంటే ఇలా డెఫినెట్ గా కొన్ని ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా తీసుకోవాలని. దాని దగ్గరికి వచ్చే ముందు గౌరీశంకర్ గారు, ఇప్పుడు మీరు ముగ్గురు నాయకులు మాట్లాడింది విన్నారు. పాపం మనకి అదృష్టం కొద్దీ మంచి గెస్ట్లు ఉన్నారు ఈరోజు. ఉన్నట్టు కుల్లా ఒప్పుకుంటున్నారు. ఏ పార్టీలు కూడా పార్టీలు తప్పనే పరిస్థితి కూడా లేదు. అక్కడ కూడా వద్దాం, అసలు ఈ డబ్బు పెట్టండి ఎన్నికల్లో పోటీ చేయలేరు. దేవిప్రసాద్ గారు మంచి మాట కూడా ఏం చెప్పారంటే, పవర్లో లేకపోతే బయట ఉండలేని ఒక అనివార్య పరిస్థితి. 50 కోట్లు 60 కోట్లు ఎమ్మెల్యే ఖర్చు పెట్టి గెలిస్తే, ఓడిపోయినోడు ఎట్టకపోయినా అసలు అడగం, గెలిచినోడు కూడా వారికి నియోజకవర్గంలో ఒక పని కాదు, లేదా నియోజకవర్గంలో ఒక కాంట్రాక్ట్ వాళ్ళ మనుషులకు రాదు. ఈ 50 కోట్లు 60 కోట్లు కనీసం అంతవరకు సంపాదించుకునే అవకాశం కూడా ఉండదు. ఇది వాస్తవం, పచ్చి వాస్తవం. సో దీన్ని ఇక దానికి పథకాలు ఏంటి, లేకపోతే స్కీములు ఏంటి, కాంట్రాక్ట్లా లేకపోతే బాండ్లా, ఈ చర్చలోకి వెళ్ళట్లా. ఇంతవరకు దీన్ని బ్రేక్ చేయడానికి ఇప్పుడు ఇందాక చరణ్ కొన్ని మాటలు చెప్పారు. పార్టీకి వచ్చే ఓట్లను బట్టి ఏమన్నా సీట్లు ఇస్తారా,
ఓట్ల శాతాన్ని బట్టి ఏదో ఒక పద్ధతి, అసలు ఆ చర్చ ఎక్కడన్నా జరుగుతుందా? ఎవరి కోళ్ళు మేము ఖర్చు పెట్టట్లేదు, మా విధానాలు చూసి కేసీఆర్ గారిని చూసి బంగారు తెలంగాణ ఓట్లేశారు నాళ్ళంటే, లేకపోతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఇచ్చారు వాళ్ళు, లేదు మోడీ గారిని చూసి, ఈ మాటలు చెప్పుకోవటమే కానీ కింద యాక్చువల్గా ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ అయినా గెలిచే ప్రతి పార్టీ 50-60 కోట్లు ఖర్చు పెట్టకుండా, కనీసం రేసులో ఉన్న దానికి ఖర్చు పెట్టకుండా గెలిచే పరిస్థితి ఉందా? గో విత్ ద ఎక్స్ట్రీమ్ గ్రూప్. ఏంటంటే ఒకటి ఇక్కడ లీడర్ల తప్పు ఉంది, అదే ఓటర్ల కూడా తప్పే ఉంది. యూ కెనాట్ బ్లేమ్ ఓన్లీ ద లీడర్స్, ఓటర్స్ కూడా అలాగే తయారైపోయారు. ఓకే, ఇప్పుడు నేను 1978 నుంచి 1978 లో డెక్కన్ క్రానికల్ జాయిన్ అయినా, 1978 నుంచి 2019 వరకు కంటిన్యూ చేశాను. ఆల్మోస్ట్ 45 years చేశాను. కవర్డ్ ఆల్మోస్ట్ ఆల్ ద ఎలక్షన్స్. అయితే నేను ఒకప్పుడు 80s లో నేను అనుకుంటా నిజామాబాద్ లో డి శ్రీనివాస్ గారు కండక్ట్ చేసేప్పుడు ఎలక్షన్ కండక్ట్ చేస్తే అప్పుడు ఆ కాలంలో ఓటర్ స్లిప్ తో పాటు 100 రూపాయల నోటు అటాచ్ చేసి కిటికీలోకి వచ్చి వేసేవాళ్ళు ఓటర్ స్లిప్ తో పాటు. అప్పుడు ఇంట్లో డ్యూటీలో వెళ్ళిపోయారు టీచర్స్ లేకపోతే అప్పుడు 100 రూపాయలు 200 రూపాయలు ఉండేది, అదే పెద్దగా ఉండేది. మామూలుగా కార్యకర్తలకు భోజనాలు పెట్టేది. వేరే నార్త్ ఇండియా అటువైపు కానీ డబ్బులు పంచకపోతుండే, వాళ్ళు ఓన్లీ భోజనాలే ఎక్కువ పెడుతుండే. ఎలక్షన్స్ అయిపోయాయి, పర్టికులర్లీ ఆంధ్ర రీజన్ లో ఎక్కువ ఎలక్షన్స్ అయ్యాము. అక్కడ డబ్బులు పంచుడు ఒకటి, బంగారం ఇచ్చుడు కానీ రకరకాలుగా. యాక్చువల్లీ ఫస్ట్ లోకల్ బాడీస్, మున్సిపాలిటీస్ కానీ కార్పొరేటర్ ఆ లెవెల్లో డబ్బులు పంచేది, డబ్బులు ఖర్చు పెట్టేది ఎక్కువ ఉండేది. రాగానే ఇది అసెంబ్లీకి పార్లమెంట్ కి వస్తూ కీర్తి. ఇప్పుడు ఎక్సైపోయిన పరిస్థితి, ఒక క్యాండిడేట్ డబ్బు ఉండాలి, వాడు కొంచెం నోన్ ఫేస్ ఉండాలి, అట్లా ఉంటేనే టికెట్ ఉంటాడు. గౌరీశంకర్ గారు, ఇది ఒక ప్రశ్న మిమ్మల్ని అడిగితే, ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ 120 సంవత్సరాల చరిత్ర, 120-130 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ, దేశాన్ని స్వతంత్రం తెచ్చుకున్నామని వాళ్ళు చెప్పుకుంటారు. లేదు బీజేపీ మాది ఎంతో ఒక సైద్ధాంతిక నిబద్ధత, కరుడుగట్టిన దేశభక్తి కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారని వాళ్ళు చెప్పుకుంటారు. లేదా బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసాం, వాళ్ళకి ఉద్యమ పార్టీ అని వాళ్ళు చెప్పుకుంటారు. ఈ నాయకులంతా, ఈ పార్టీలు కానీ, పార్టీల అధినాయకులు కానీ, లేకపోతే వీళ్ళు కానీ, ఎప్పుడన్నా ఎన్నికల్లో ఈ డబ్బు ఖర్చు పెట్టేదాన్ని మార్చడానికి ఏమన్నా ఉందా? సరే, బీఆర్ఎస్ అంటే ప్రాంతీయ పార్టీ అనుకుందాం కాసేపు. జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలు ఏనాడన్నా అరే ఇది మనల్ని మనం మోసం చేసుకోవటం, ఈ ఖర్చు పెట్టే ఎన్నికల్లో గెలిచి మన మొక్కలు చూసి ఓట్లేశారని చెప్పుకోవటం ఏంటి? నేను పచ్చిగా మాట్లాడుతాను ఇవాళ. మన మొక్కలు చూసి ఓట్లేశారని అని చెప్పుకోవటం ఏంటి అని అనుకోకుండా, ఇవాళ మళ్ళీ రేపు దేశంలో గెలిస్తే మోడీ గారిని చూసి ఓట్లేశారు అనుకోవటం, లేదా కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధీ గారిని చూసి, ఇది వాళ్ళు మోసం చేసుకోవటం కాదా గౌరీశంకర్ గారు? ముందు ఏమంటే ముందు వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టి మామూలుగా ఎలక్షన్ తో క్యాండిడేట్స్, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఇక్కడ రాయలసీమలో కానీ ఇక్కడ కానీ మందు డబ్బులు పంచేది, 100 రూపాయలు 200 300 డబ్బులు పంచేది. అది పోయినాక అది కట్ చేసేసి ఏం చేశారు, గవర్నమెంట్ వాళ్ళే స్కీమ్స్, కొత్త స్కీమ్స్ అనౌన్స్ చేశారు. డైరెక్ట్ ఫండింగ్, డైరెక్ట్ ఓటర్ కి డబ్బులు వచ్చేటట్టు, డైరెక్ట్ ఓటర్ కి వచ్చేటట్టు బియ్యం కానీ, పప్పులు కానీ, క్యాష్ కానీ, పెన్షన్ కానీ, ఏదో రకమైన క్యాష్ డైరెక్ట్ ఇచ్చారు. అయినా కూడా ఓటర్స్ ఎలక్షన్ బిఫోర్ మాకేంది, మీరు కరెక్టే, మీరు వచ్చినా తిరుగుతున్నారు, మాకేంది అన్నది పరిస్థితి. ఏమైందంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఇస్తుంది, అట్ ద సేమ్ టైం క్యాండిడేట్ కూడా ఒక మామూలు ఒక అసెంబ్లీ ఎలక్షన్ అంటే 5 కోట్లు అవుతుందా, 10 కోట్లు అవుతారా, పార్లమెంట్ ఎలక్షన్ 40 కోట్లు అయితే 20 కోట్లు అవుతారా, ఈ కోటాలో వచ్చేసి ఎందుకు ఖర్చు అవుతుందంటే పబ్లిసిటీ ఒకటే కాదు, డే టు డే మెయింటెనెన్స్. ఒకసారి ఒక క్యాండిడేట్ దగ్గర చూసాను, వాడు మార్నింగ్ డబ్బులు ఇవ్వాలి, ఆఫ్టర్నూన్ డబ్బులు, లంచ్ కి డబ్బులు ఇవ్వాలి, డిన్నర్ కి డబ్బులు ఇవ్వాలి, మందుకు డబ్బులు ఇవ్వాలి. చెప్పాడు ఇప్పుడే, రోజుకి 30,000 ఖర్చు అని చరణ్ చెప్తున్నారు ఇక్కడ. బూత్ మేనేజ్మెంట్ ఇస్ క్రూషియల్. అయితే ఆల్ పార్టీస్ మనకు రీసెంట్ లో పోలింగ్ రోజు కాదు గౌరీశంకర్ గారు, పోలింగ్ రోజు అంత పోలింగ్ రోజు 20,000-30,000 ఇవాళ బూత్ మెయింటెనెన్స్ కి డైలీ. నాకు ఒక ఎలక్షన్ గారు కండక్ట్ చేస్తున్నారు, మన విఎన్ఆర్ కండక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు మార్నింగ్ ఆయన దగ్గర వెళ్తే కూర్చున్నాము. ఆయన మామూలుగా డబ్బులు ఒక టేబుల్ మీద డబ్బులు పెట్టుకొని కూర్చున్నాడు, ఒక్కోడు వస్తా ఉన్నాడు. ఏమైంది సార్, నిన్న ఇచ్చినా కదరా నీకు డబ్బులు అంటే ఖర్చు అయిపోయింది సార్, ఛాయ్కి అయిపోయింది, మధ్యాహ్నం లంచ్ కి అయిపోయింది, రాత్రి డిన్నర్ కి అయిపోయింది, బిర్యానీ తిన్నాక సార్ అయిపోయింది. అంటే ఇక అన్నంతా తెలుసు కదా, ఈ కోపంగా వచ్చి ఏదైనా ఈ ఎలక్షన్ అయితే
ఇంట్లో చాయ్ ఉంది, చాయ్ పెట్టు. అన్నం కూడా ఉండుకో రావా మీరు అని తిట్టుడు స్టార్ట్ చేశారు. Okay. ఇక అచ్చ పరిస్థితి చేసింది. ఏంటంటే వీ షుడ్ గెట్ లాట్ ఆఫ్ ఎలక్ట్రో రిఫార్మ్స్ రావాలి. Okay. దిస్ షుడ్ బి స్టింజెంట్ యాక్షన్. ఎందుకంటే ఈ డబ్బులు లేవరని పెట్టేసంటే ఈ షుడ్ బి డిస్క్వాలిఫైడ్ ఇమీడియట్లీ. ఓకే నెక్స్ట్ టైం మనకి ఒక 5 మళ్ళీ కండక్ట్ చేయకుండా ఉండేటట్టు ఏదైనా సీరియస్ ఎలక్ట్రల్ రిఫార్మ్స్ రైట్ సార్ రైట్ మాట్లాడదాం దాని కష్టము. అండ్ సెకండ్ థింగ్ ఫ్లోర్ టాపింగ్. ఒకప్పుడు 1967-68 లో అప్పుడు అయరామ్ గయారామ్ అని పాపులర్ స్లోగన్ వచ్చింది. గయారామ్ అని ఒక ఎమ్మెల్యే ఉండే 15 రోజుల్లో 3-4 పార్టీలు మారాడు. అప్పటి నుంచి గయారామ్ బాబు ఒక ముఖ్యమంత్రి ఇక్కడ ఉండి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో అతను అనౌన్స్ చేశాడు, గయారామ్ ఆయారామ్ అన్నాడు. గయారామ్ జాకే ఆయారామ్ వాపస్ పార్టీ में आ गया అన్నారు. అది పెద్ద పాపులర్ అయిపోయింది. ఆయారామ్ గయారామ్ ఫ్లోర్ టాపిక్. రాత్రి గయారామ్ ఉంది అతను ఎమ్మెల్యే పేరు ఆయారే అన్నారు. కాబట్టి ఇది రాత్రి ఇప్పుడు ఏంటంటే ఎమ్మెల్యేస్ కి ఎవరైనా ఎలక్ట్ అయినా ఉండాలి, రూలింగ్ పార్టీలో ఉంటే మనకు విలువ ఉంటది. సంపాదించుకుంటే కాపాడుతుంటారు. మనకి ఎవరు మన తెలుగు రాడు. అందుకని రూలింగ్ పార్టీలో ఉంటే గౌరీశంకర్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. డిబేట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. ఎస్ చరణ్ గారు, ఇక రెండో అంశం. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ బెదిరించిందంటారా లేకపోతే ఇంకొకటి అంటారా, తీసుకుపోయింది మీ ఎమ్మెల్యేలని, అంటే కొంత వెళ్ళేవాళ్ళు సగం మంది వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు. ఒకవేళ ఎవడన్నా వెళ్ళకుండా ఉందాం అనుకున్నా నీ కథ ఏంది, నీకు అమావేశ ఏంది, నువ్వు ఆడికి చేసినావు, ఆడ కబ్జా పెట్టావు, ఇది నడుస్తుందనే మీరు ఆర్గ్యూ చేసింది. ఇవాళ మీ దగ్గరికి వస్తున్న వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్ది వస్తుండొచ్చు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాల కోసం వస్తుండొచ్చు, లేదంటే కేసులు నీ ఆడు కబ్జా పెట్టి లేదా ఈయన కూడా కబ్జా పెట్టి ఎన్ని లాగుతారో, ఎందుకు వచ్చింది అటు పోతే సరిపోద్దని అంటే ఒప్పుకోవాలి మనం. ఇది వస్తుంది అంటే మాయ. సో ఈ రూల్ ఆఫ్ లా చట్టబద్ధంగా పరిపాలన జరగట్లేదు. మీరు కేంద్రంలో అదే ఆరోపణ చేస్తూ ఉన్నారు. నిన్న ప్రఫుల్ కుమార్ గారు బయటికి రాగానే సిబిఐ కేసులో ఎన్సీపీ మొన్నటి దాకా అంతా కబ్జా పెట్టి ఆయనది పెద్ద స్కామ్ నుంచి బయటపడ్డారు. దానికి మీరు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందని విమర్శిస్తుంది. దేశం మొత్తం అంతా మీరు చెప్తుంది అది. ఏ పార్టీలో అయినా సరే చట్టబద్ధంగా పరిపాలన జరగట్లేదు. అక్కడ నా వాడు అనుకుంటే ఒకలాగా చట్టం అమలు అవుతుంది, నా వాడు కాదనుకుంటే ఇంకొకలాగా అమలు అవుతుంది. దీనిలో ఏమన్నా భిన్నాభిప్రాయాలు ఉన్నాయా సార్? ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ చూసుకోండి, ఈ ఫోన్ ట్యాపింగ్ తర్వాత ప్రధానంగా ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీకి వస్తూ ఉన్నారు. ఎందుకు వస్తున్నారంటే ఫోన్ ట్యాపింగ్ మాకు ప్రజాస్వామ్యం లేదు, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మేము మంత్రిగా ఉన్నా కూడా మాకు ఎలాంటి పవర్స్ లేవు. కాంగ్రెస్ పార్టీ అయితే స్వేచ్ఛ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మంత్రి పని చేసుకుంటాడు, ఎమ్మెల్యే పని చేసుకుంటాడు, ముఖ్యమంత్రి గారు పని చేసుకుంటూ అధికారులు పని చేసుకుంటారని చెప్పే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే కాకుండా మీరు చూస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అయినా కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ సంబంధించి కోర్ ఐడియాలజీ అంటే మొత్తం బయట నుంచి మొత్తం తీసుకునే పరిస్థితి ఉండదు. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అనే పదమే తొలగించిన తర్వాత తెలంగాణ కోసం పనిచేసిన పక్కన పెట్టడంతో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఈరోజు ఖాళీ అవుతా ఉంది. ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తులే కాకుండా తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళంతా కూడా మందులు కావడంతో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి అవకాశాలు లభించకపోవడం మూలంగా ప్రధానంగా అవకాశాలు తీసుకునే ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇవాళ అవకాశం ఇచ్చిన కడియం శ్రీహరి గారి కుమార్తెకి అక్కడ అవకాశం ఇచ్చారు, అయినా వచ్చేస్తున్నారంటే డబ్బు ఖర్చు కూడా ఉన్న గండాలా ఈ డబ్బు ఖర్చు పెట్టినా గెలుస్తామని నమ్మకం లేదు. అటు పోతే నేను ఒక వ్యక్తిలో ఒకళ్ళని తీసుకొని చెప్పట్లా, వచ్చేవాళ్ళు ఎవరైనా సీట్ ఇస్తే ఒక తలనొప్పి, సీట్ ఇవ్వకపోతే ఇంకొక తలనొప్పి, డబ్బులు ఖర్చు పెట్టలేవు, అటు పోతే పని అవుద్ది, ఇంకా 4 రూపాయలు సంపాదించుకోవచ్చు అన్న ఆలోచన కాకుండా వేరే ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు సంపాదించుకోవడానికి ఏమో సార్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రియల్ ఎస్టేట్ కథమైంది. మీరు చూడండి, ఓల్డ్ సీటుకి పోతే ఖర్చు తక్కువ ఉంటుంది, ఆ నుంచి న్యూ సీటుకి వస్తే ఖర్చు ఎక్కువ ఉంటుంది, మా ఉప్పలకు వస్తే ఇంకెక్కువ ఉంటుంది. మేడ్చల్ పోతే రియల్ ఎస్టేట్ ఎట్ట పెరుగుతుంటో ఖర్చు అట్ట మినిమం 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. 20 కోట్ల రూపాయలకు 2% ఓటు వేసుకుంటే నెలకు 40 లక్షలు కావాలా. 40 అంటే సంవత్సరానికి 5 కోట్లు, 5 సంవత్సరాలు 25 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ అయితే 20 అంటే 55 కోట్ల రూపాయలు అసలు కావాల్సి వస్తుంది, మళ్ళీ ఎలక్షన్ కావాల్సి వస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ఎప్పుడైతే వచ్చిన తర్వాత జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో ఖర్చు పెట్టడం మూలం గతంలో తమిళనాడు కావచ్చు, తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఖర్చు పెట్టినామాట వస్తుంది. దానిలో ఖర్చు పెరుగుతూనే పోతుంది తప్ప తక్కువ. నేను అడిగాను, ఇప్పుడు మీరు కేంద్రాన్ని బీజేపీని బ్లేమ్ చేస్తున్నారు, వాషింగ్ పౌడర్ నిర్మాణాన్ని మీరు బ్లేమ్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే కేసులన్నీ మాయమైపోతాయి, లేదు కేసులు పడుకుంటే. బీఆర్ఎస్ని గతంలోనే మీరు అది విమర్శ మిమ్మల్ని వాళ్ళు కూడా అదే విమర్శ చేయొచ్చు. నేను అంటే పాయింట్ అది, మీరు ఇప్పుడు తెలంగాణలో ఇవాళ ఏం చేస్తున్నాను కదా, బ్రాడ్గా
ప్రభుత్వాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గర ఇతర పార్టీలు ఒకటి రావటం వాళ్ళ అవసరం ఉంది, రెండు రాకపోతే వాళ్ళని ప్రశాంతంగా ఆ పార్టీలు పనిచేయించే పరిస్థితులు దేశంలో ఉన్నాయా? సార్ దేశంలో సంగతి మాకు కాంగ్రెస్ పార్టీ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే మీరు చూసారు మొన్న 2 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగితే ప్రతిపక్షాల టైం ఇచ్చినాం. పత్రికలు కావచ్చు, మీడియా యథేచ్ఛగా వార్తలు రాయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మా ముఖ్యమంత్రి చాలా ఆర్టీ యాక్ట్ పనిచేయాలని, లోకయుక్త పనిచేయాలా, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ పనిచేయాలా, అదే కాకుండా విజిలెన్స్ పనిచేయాలి, ఏసీపీ పనిచేయాలి. అట్లయితేనే మనం అవినీతి కంట్రోల్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి చెప్పిన మాట వాస్తవం. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని చాలా మంది. ఎందుకంటే మీరు చూసి కడియం శ్రీ గారికి ఏంది 2వసారి నాకు మంత్రి ఇవ్వలేదు, నాకు డిప్యూటీ సీఎం ఇచ్చిన తర్వాత నన్ను అగౌరవపరిచారని రకరకాల ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం. అదే దాన నాగేంద్ర గారు కాంగ్రెస్ ఉన్నప్పుడు నేను హీరో లాగా ఉన్నా. వ్యక్తిగా కడియశ్వరి గారు దానవేంద్ర ఇద్దరు నాకు వాళ్ళిద్దరూ గొప్ప నాయకులు అయితే ఉండొచ్చు, కానీ వాళ్ళ గురించి మాట్లాడట్లా. బట్ పవర్ పోయాక ఎన్ని గుర్తొస్తాయి? పవర్ లో ఉన్నప్పుడు మీకు గుర్తురావు, వాళ్ళకి గుర్తురావు, అది కదా చర్చ. ఒకసారి ఎండో గారు, ఇక్కడ పాయింట్, మీరు దేశంలో మీరే ఎక్కువ విమర్శ ఎదుర్కొన్నారు అందరికంటే. చట్టబద్ధ పాలన లేదు అన్న విషయం మీరు అధికారంలో ఉన్న దగ్గర అవతల ఎవరైనా సరే లాగేసి మీరు ఇంకా ఏకంగా బుల్డోజర్లు ఈ గొడవ ఏదో చాలా పెద్ద గొడవ ఉంది, అసలు చట్టంతో సంబంధం లేకుండా కొట్టిపడేస్తున్నారు అనుకోండి. ఈ విమర్శ రాజకీయాల్లో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ఇష్టానుసారం చట్టం అమలవుతున్నది, నా వాడు అనుకుంటే ఏ కేసులు ఉండవు, నా వాడు కాదనుకుంటే కేసులు, వాడిని హింసిస్తాం, వాడి ఆస్తులు జప్తు చేస్తాం, లేదా వాడి మీద ఇంకా 4 కేసులు పెడతాం. ఈ విమర్శ ప్రజల్లో ఉంది. ఎండో గారు, ఎంతవరకు నిజం ఇది? నేను ఒక విషయం, మీరు బుల్డోజర్ విషయం ప్రస్తావించారు కాబట్టి నేను అంటే అనుమతి లేని నిర్మాణాలు నేరం చేసినటువంటి వ్యక్తి ఆ నిర్మాణం ఉన్నప్పుడు ఆ అనుమతి లేని నిర్మాణాన్ని కూల్చేయడం. అనుమతి లేని నిర్మాణాలు 100 ఉంటాయి, నేరం చేసినోడు 10 మంది ఉంటారు, ఒకటిది కూల్చేస్తారు మీరు. సమాజానికి హానికరంగా పరిణమించినటువంటి సంఘ వ్యతిరేక శక్తులు కావచ్చు, అంటే ఏదైతే గ్యాంగ్స్టర్లకు సంబంధించినటువంటివి కావచ్చు, లేకపోతే అదే సార్ 100 అనుమతి లేని ప్రజలకు అర్థం కాలేదు. 100 అనుమతి లేని నిర్మాణాలు ఉంటాయి, ప్రజలు కూడా కట్టుకుంటారు చాలా మంది. వాళ్ళలో బీజేపీ వాళ్ళకి 5 ఉంటారు, ఇతర పార్టీలు ఇంకో 4, 5, 6 ఉంటారు. మీకు నచ్చని ఒకటి ఇల్లు కూలుస్తారు, అనుమతి లేని నిర్మాణం, అక్రమార్జన పరుడు, అంతేనా? శ్రీనివాస్ గారు మీరు గమనించారు, ఏదైతే అతీక్ అహ్మద్ అటువంటి గ్యాంగ్స్టర్ ఇల్లు కూల్చొచ్చు, లేకపోతే ఆ రకమైనటువంటి నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళ ఇల్లు కూల్చొచ్చు. అది కూడా చట్టబద్ధంగా అనుమతి లేని కారణాన కూల్చడం జరుగుతుంది. మిగతా సామాన్యులై ఆ రకంగా కూల్చలేదు కదా. అదే ఎవరైతే కోర్టుకి చెప్పి కోర్టులో 100 అనుమతి లేని నిర్మాణాలు వైలెన్స్ క్రియేట్ చేస్తూ లైవ్లీ విజువల్స్ వచ్చినటువంటి వాళ్ళ మీద మరి వాళ్ళ మీద ఆ రకమైనటువంటి చర్యలు తీసుకున్న సందర్భాలనే అది టు కంట్రోల్ ద లా అండ్ ఆర్డర్ అనేటువంటి విషయం. మరొక విషయం ఏదైతే మీరు గిట్టని వాళ్ళ మీద కేసులు అంటున్నారు, నేను ఒక్కటే అడుగుతాను. కాంగ్రెస్ ప్రభుత్వం మోడీ గారి మీద కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసు పెట్టింది. కేసును ఎదుర్కొన్నారు, తేట తెల్లమై బయటకు వచ్చింది. మరి ఎవరి మీద అయితే కేసు ఉన్నదో ఇవాళ కేసు అవి రాజకీయ కేసులు కాదు, రాజకీయ పరమైన కేసులు, ఉద్యమాలకు సంబంధించిన కేసులు, ఇవేమో ఆర్థిక పరమైన కేసులు. తేడాకి అంటే కేసులు పర్సంటేజ్ కొంత ఇటు అటుగా ఉండొచ్చు, కానీ పాల్పడ్డటువంటి వాళ్ళు ఎక్కువ ఎవరున్నారో వాళ్ళ మీద ఈ రకమైనటువంటి కేసులు జరుగుతా ఉన్నటువంటి పరిస్థితి. కేసులు జరిగితే కేసు కోర్టు ముందుకు పోతుంది, బెయిల్ రావాలి కదండి. అంటే క్రియేట్ చేసిన కేసు అయితే తేట తెల్లం అవుతుంది కదండి. మరి అటువంటిది లేనప్పుడు సంవత్సరాల తరబడి కోర్టు బెయిలియలేదంటే నేరానికి పాల్పడినటువంటి వాళ్ళు కదా. క్రైమ్ ఆఫ్ అఫెన్స్ ఉన్నటువంటి సందర్భంలో అది వీళ్ళు వాళ్ళు అనేటువంటిది కాకుండా ఎవరైనా ఆ రకమైనటువంటి స్థితికి పాల్పడేటువంటి వాళ్ళు చట్టం ప్రాసిక్యూట్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం బాధ్యత నిర్వర్తిస్తుంది. రైట్, ఓకే. దేవప్రసాద్ గారు, ఇక్కడ ఈ చట్టబద్ధ పాలన సరే, ఒక చోట ఒక కేసు మాట్లాడుకుంటే మనకి తెగదు. దేవప్రసాద్ గారు, ఎవరు అధికారంలో ఉన్నా తమతో లేని వాళ్ళని కక్ష సాధించేటువంటి పని, లేకపోతే తమతో ఉన్న వాళ్ళ మీద కేసులుంటే వాటిని కంప్లీట్ గా క్లోజ్ చేయటమో, లేదంటే దాన్ని ప్యాసిఫై చేయటమో, ఇది జరుగుతుందన్నది విమర్శ. ఇప్పుడు కటారి గారు ఎవరెన్ని ఆన్ రికార్డ్ చెప్పినా ఆన్ రికార్డు అందరూ కూడా చట్టబద్ధమైన పాలన, రాజ్యాంగ పాలన, నిష్పక్షపాత పాలన, జనరంజక పాలన, ఇవన్నీ
ఏమంటే వన్ లైన్ స్టేట్మెంట్లు. కానీ జరుగుతున్నదంతా కూడా మనం అనేక రంగాలలో అనేక రకాలుగా చూస్తున్నాం. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా పరిపాలనలో వినూతనమైనటువంటి విశృంఖలత్వాన్ని తెస్తున్నటువంటి మాట వాస్తవం. అందులో ఏమి లేదు. అది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నప్పుడు ఎవరైనా బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా అనగదొక్కాలని చూసినప్పుడు డెఫినెట్ గా బలహీనతలు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా ఎదుటి పార్టీలో ఉంటే వాళ్ళ పట్ల చూపేటువంటి చూపు డెఫినెట్ గా తేడా ఉండదు. నేను నా పార్టీ గురించి సంతోషం. అయ్యా నేనేమంటున్నా కటారి గారు, ఇది మొత్తం అన్ని రాజకీయ పార్టీలు జరుగుతుంది. మా లక్ష్మీనారాయణ గారు చెప్తా ఉన్నారు, నిజంగా మొదటి మా ఇప్పుడు ముగ్గురు మంత్రులు, మా జూపతి కావచ్చు, తుమ్మలలా కావచ్చు, పొంగులేటి కావచ్చు, ముగ్గురు కూడా 5 ఏళ్ల పాటు దాదాపు 10 ఏళ్ల పాటు మాతో ప్రయాణం చేసినటువంటి వాళ్ళు, మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు. ఈ మొత్తం వాళ్ళు పనిచేసినటువంటి కాలం కూడా వాళ్ళ పరిపాలన మీద వాళ్ళే కామెంట్లు చేసుకునేటువంటి ఒక అనివార్య రాజకీయ స్థితి కమ్ముకున్నట్టు మనం చూస్తాం. నేను ఏమంటున్నా అంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇలా ఎదుటి రాజకీయ పార్టీని వీక్ చేస్తే మేము బలవంతం అయిపోతాం అనేటువంటి ఒక భావన మళ్ళీ వీక్ అవుతాం అనేది గుర్తుండట్లా. అది అంటే ఇప్పుడు ఇక్కడ విధానాల మీద మేము ప్రజలకు మంచి చేయడం ద్వారా ఇచ్చిన మ్యూట్లోకి వెళ్ళింది నిజాయితీ పరిపాలన చేయడం ద్వారా కమిట్మెంట్ గా ఉండడం ద్వారా మేము గెలుస్తాము అనేటువంటి ఒక భావన రోజు 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 పోతా ఉన్నది. మేము డబ్బులు ఇచ్చైనా చేసుకుంటాము, లేకుంటే కేసీఆర్ ఒక బుల్లోజర్ తీసుకొచ్చి ఒక గోడ కొట్టంగానే వెంటనే సీఎం ఆఫీస్ లో ఆ నాయకులు ప్రత్యక్షం అవుతున్నటువంటి సందర్భాన్ని మనం అనేక సందర్భాలు చూస్తున్నాం. మా లక్ష్మణ గారు చెప్తున్నారు మొత్తం పాలన అని. నిజంగానే నేను ఏమంటున్నా, ఇలా పార్టీల మీద విమర్శ కాదు కానీ ఇవాళ దేశవ్యాప్తంగా ఒక 50 పేర్లు నేను ఉదాహరణ ఇవ్వగలను కటారి గారు. ఎందుకంటే రాజకీయ పార్టీ నుంచి వారు తమ అభిప్రాయాన్ని మార్చుకున్న మరుక్షణమే వాళ్ళు ఎంట పడేటువంటి వేట మొదలవుతుంది. గతంలో మనం చూస్తున్నాం అనేక మంది ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు విప్లవం పేరు మీద రకరకాల పేరు మీద వాళ్ళ ఉద్యమాలు కొనసాగి జనజీవన స్రవంతిలో కలిసినాక ఎట్లా అయిపోతుందో మొన్ననే సాయిబాబు గారిని కూడా కోర్టు ఇప్పుడు నేను అదే చెప్తున్నా, వెంటనే ఆగిపోతుందో. ఇప్పుడు ఆఖరికి ఏమైంది, కవులు కళాకారులకు సంబంధించినటువంటి వాళ్ళ మేలు గాని వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛలో కూడా పోయినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఎట్లయితున్నాయంటే భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తుల్ని అణచడానికి ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలని. అదేమో ఒకటి సార్, అదొక లైన్ గారు భావజాలానికి సంబంధించి అణచివేత ఒకటి. అసలు ప్రతిపక్షంలో 4 రూపాయలు పెట్టగలిగినోడు ఉండొద్దు, వాడిని నయానో భయానో తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇంకొక తత్వం కూడా అయింది. ఇప్పుడు కాన్స్టిట్యున్సీ ఉంది కటారి గారు, ఏ రాజకీయ పార్టీ కానీ ఇలా అనేక మంది 5-6 రాజకీయ నాయకులకు ఎదిగితే ఈ ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే 5గురిని ఎలిమినేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అంటే ఎవడు ఒక బలమైనటువంటి నాయకుడు ఉండొద్దు, 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ ఉంటే రేపు నియోజకవర్గంలో నా గారి తనాన్ని అంతా కూడా దాచేస్తారు, పోటీకి వస్తారు. రేపు ఎక్కడ అభద్రత రావు, ప్రజల్లో మంచి చేసి ఎవడన్నా రాని నేను గెలుస్తానేటువంటి భావన నుండి ఎవరిని లేకుండా చేస్తే వచ్చేటువంటి భావనకి గురైతే ఇది ఒక్క తెలంగాణకు సంబంధించి ఇది దేశవ్యాప్తంగా ఇది ప్రబలం అవుతా ఉన్నది. దీన్ని ఇంతకుముందే గౌరీ గారు అన్నట్టు ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీలు అన్ని కూర్చొని ఇప్పటికైనా దీని మీద ఆత్మ విమర్శనో లేకుంటే అవసరమైన సూచనలో నిర్మాణం చేయకపోతే రాబోయే రోజుల్లో ఇంకా ప్రమాదాలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉందనేది నా అభిప్రాయం. డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్ లో మరో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు డిబేట్. గౌరీశంకర్ గారు మీరు విన్నారు. సరే పార్టీలు ఒప్పుకోకపోవచ్చు కానీ కొంచెం హెచ్చు తగ్గులు ఉండొచ్చు. ఒకళ్ళు కాస్త ఎక్కువ చేస్తుండొచ్చు, పక్కన మరింత పీక పిసికేస్తుండొచ్చు, ఇంకోటి కొంచెం తక్కువ చేస్తుండొచ్చు. ఓవరాల్గా పక్క పార్టీ మళ్ళీ ఎన్నికల్లో మనం బాగా చేసి గెలుద్దాం అన్న దానికంటే ముందు వాడిని వీక్ చేసేస్తే, అసలు ఏకంగా బీజేపీ అయితే స్లోగన్ అడిగేది కాంగ్రెస్ ముక్త భారత్ లేకపోతే ప్రతిపక్ష ముక్త భారత్ అని. సో ఈవేళ కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ ముక్త భారత్ అనుకుండొచ్చు, లేకపోతే ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం ముక్త ఏపీ అనుకుండొచ్చు. ఈ ట్రెండ్ ఇది రాజకీయ పార్టీలు మనం బాగా చేసి వాళ్ళకంటే గెలుద్దాం అన్న ఆలోచన కాకుండా అసలు పక్కోడు లేకుండా చేస్తే పోద్ది అన్న ఆలోచన కనపడుతుందా లేదా స్పష్టంగా? మొదటి వచ్చిందండి, ఇది కొత్తగా ఏం కాదు. ఎమర్జెన్సీ ఏంటి, 1975 ఎమర్జెన్సీ ఏంటి, అపోజిషన్ కూడా చేసేందుకే కదా. ఎమర్జెన్సీ ప్లాన్ వాళ్ళు జైల్లో వేశారు.
సో ఇది ఆ ట్రెండ్ ఇంకా పెరుగుతా ఉంది రాను ఏంటంటే రూలింగ్ మనకి అపోజిషన్ ఎవరు ఉండొద్దు, మనమే నెక్స్ట్ పార్టీలో గెలవాలి. సేమ్ థింగ్ మన కాన్ఫిడెన్స్ కూడా ఇంతకుముందు దేవసారి గారు చెప్పినట్టు కాన్ఫిడెన్స్ కూడా అదే. ఒక ఎమ్మెల్యే అయిందనుకో, ఆ ఎమ్మెల్యే మళ్ళీ నా కొడుకుకైనా నా భార్యకైనా నా బిడ్డకైనా మళ్ళీ టికెట్ ఉండాలి రెడీ, కానీ అపోజిషన్ కంటే వీక్ చేసి పడేయాలి. ఒకప్పుడు అపోజిషన్ లీడర్స్ అంటే దేవర్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. మన ఓంకార్ గారు చూసిన అసెంబ్లీలో, టిఎస్ రాజేశ్వరరావు గారు చూసాం, లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఉండేది వాళ్ళకు. రూలింగ్ పార్టీ లీడర్స్ కంటే ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. సేమ్ థింగ్ మనకు నేషనల్ లెవెల్ నేను చూసాను, వాజ్పేయి గారు ఉన్నప్పుడు అపోజిషన్ లో పీపుల్ చూసి అన్ని పార్టీలు అపోజిషన్ రూలింగ్ పార్టీ వారు వెళ్ళి ఆయన స్పీచ్ వినేవాడు. ఆ రెస్పెక్ట్ అనేది పోయింది. ఇప్పుడు ఏంటంటే మెటీరియల్ గెయిన్, మనకు రేపు పొద్దున రూలింగ్ పార్టీలో ఉంటే మనకు పొజిషన్ ఉంటుంది, రూలింగ్ పార్టీలో ఉంటే మనకు 2 డబ్బులు సంపాదించుకోవచ్చు, లేకుంటే ఉన్న ఆస్తులు కాపాడుకోవచ్చు, లేకుంటే ఏమైనా పొజిషన్ దొరకవచ్చు. కాబట్టి రాత్రి ఈ లేటర్ చూసాము, ఇది అన్ని పార్టీలో జనరల్లీ భారతీయ జనతా పార్టీ కొంచెం ఒక క్యాడర్ బేస్ పార్టీ, సిద్ధాంత పార్టీ. మీకు అది కాదు సార్, వస్తున్న వాళ్ళు ఇప్పుడు ఎంతమందిని, ఇప్పుడు వీళ్ళల్లో కొత్తగా ఎంపీ క్యాండిడేట్లకు 6 మంది చేరారు, వాళ్ళకి బీజేపీ సిద్ధాంతానికి ఇప్పుడు ఎండో గారంటే ఓకే, ఎప్పటి నుంచో జీవితం అంతా దానిలో ఉన్నారో అంగీకరిద్దాం. ఈ కొత్తగా వచ్చే వాళ్ళకి సిద్ధాంతంతో సంబంధం ఉందా? ఏం లేదు, ఇప్పుడు సిద్ధాంతం అవసరం లేదు కదా. ఇప్పుడు వాళ్ళకి ఏముంది, నాకు టికెట్ కావాలి, నేను గెలవాలి, దానికి నేను డబ్బులు పెట్టుకుంటాను, నాదే డబ్బులు ఉన్నాయి, నేను డబ్బులు ఖర్చు పెట్టుకుంటావు, నాకు కొంచెం ఫేక్ ఆల్రెడీ ఇంతకుముందు కంటెక్ట్ చేసి ఓడిపోయినావు, లేదంటే నాకు కొంచెం ఫేస్ ఉంది కాబట్టి నేను కంటెక్ట్ చేశాను. పార్టీ కూడా అదే చూసింది కదా, మనం గెలవాలి, రేపు పొద్దున ఏమైనా కానీ మన స్ట్రెంత్ లేదనుకోండి, పక్క పార్టీ నుంచి ఒక క్యాండిడేట్ తీసుకున్నాం, టికెట్ ఇద్దాం, గెలిపిద్దాం. రాత్రి భారతీయ జనతా పార్టీలే కదా 3 రోజుల కిందకి జాయిన్ అయిన పార్టీకి అతను టికెట్ ఇచ్చేసారు. అన్ని పార్టీలు ఇస్తా ఉంది, నాట్ ఓన్లీ భారతీయ జనతా పార్టీ, అన్ని పార్టీలు ఇస్తున్నాయి సార్, అంతే కదా అన్ని పార్టీలు. ఇంతకుముందు టీఆర్ఎస్ చేసింది అదే, ఇప్పుడు సేమ్ థింగ్ మరి కాంగ్రెస్ చేస్తున్నది అదే కదా. ఇప్పుడు కాంగ్రెస్ జాతీయ స్థాయిలో బీజేపీ చేస్తున్నదే, బీజేపీ కూడా చేస్తుంది. పార్టీలో చాలా ఎంపీలు ప్రకటిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా చూద్దాం, మీరు కేశవరావు గారు వెళ్ళారు, ఇది వెరీ సీనియర్ గా 84 year old మ్యాన్, అని 2 times మన బీఆర్ఎస్ పార్టీలో 2 times ఎంపీ టికెట్ ఇచ్చారు. సెక్రటరీ కేసీఆర్ గారు ఎప్పుడైనా సరే పక్కన ఆయన కూర్చోబెట్టుకునేవాళ్ళు. అదే పొజిషన్ కూడా ఇచ్చారు కదా, వాళ్ళ డాటర్ కి మేయర్ ఇచ్చాడు, కొడుకుకి కార్పొరేషన్ చైర్మన్, ఇంకే కావాలేముంది గురు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ జాయిన్ అవుతుంది అంటే మళ్ళీ పొజిషన్ ఉండాలి, పవర్ ఉండాలి, అంతే కదా. దానికంటే ఎక్కువ ఏముంది రైట్. ఒకసారి మళ్ళీ వస్తాను. దీంట్లో ఏమవుతుందంటే, దీంట్లో ప్రాబ్లం ఏమవుతుందంటే, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే జెండా పట్టుకొని ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, నిరంజన్లు ఉన్నారు, ఇట్లా చాలా మంది ఉన్నారు పార్టీలో, వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళ టికెట్ ఎప్పుడు కండక్ట్ చేయాలి, లేకపోతే వాళ్ళకి ఏ పొజిషన్ వస్తుంది, రాదు. ఇప్పుడు రాత్రి మైగ్రేట్ అయిపోయి టికెట్ ఇచ్చినాక పార్టీ పట్టుకుని ఉన్నది, అసలు పొద్దున పార్టీ కూడా అవసరం లేదు. ఎలక్షన్స్ అప్పుడు ఎవరైనా డబ్బులు ఉన్నాయి అలా వచ్చేవాళ్ళు కూడా ఉంటున్నారు కదా సార్. ఇప్పుడు ఎమ్మెల్యేలు సూట్ కేసులు తీసుకొని దిగే వాళ్ళు ఉంటారు అన్ని పార్టీలో, మళ్ళీ వాళ్ళకి కూడా అంతే కదా, గేట్లు తెరిచే ఉంటాయి. అర్ధరాత్రి వచ్చిన తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఒకసారి ఇప్పుడు ఏమంటే స్ట్రాంగ్ గా ఉన్నాడు క్యాండిడేట్, అతను డబ్బులు ఉన్నాయి, అందుకే ఆయనకి ఇచ్చిన టికెట్. ఎగ్జాక్ట్లీ. ఒక్కసారి సార్ గౌరీశంకర్ ఫ్యామిలీ ఇవ్వద్దు, ఫ్యామిలీకి నా భార్యకు, నాకు బిడ్డకి, నా కొడుకుకి ఇవ్వాలని అదో కొంచెం. రైట్. ఒకసారి చరణ్ గారు ఇక్కడ పాయింట్ మీరు ఇందాక మనం మాట్లాడు, ఈ దరిద్రం మనం పచ్చిగా ఈ మొత్తం ఒక లంపటం, ఒక బురద కొంట అయిపోయింది, మురికి కోపం అయిపోయింది. మంచి చేద్దామని వచ్చినా మురికొప్పులో దిగి పనిచేయాల్సిందే, దోసుకుందామని వచ్చినా మురికొప్పులో దిగి పనిచేయాల్సిందే. దీన్ని మార్చడానికి ఒక చరిత్రను జాతీయ పార్టీగా, రేపు మీరు అధికారులకు రావచ్చు, లేకపోతే బీజేపీ దగ్గర రావచ్చు, ఖచ్చితంగా మీ ఇద్దరు ఒకరు అధికారులు ఉంటారు, ఒకరు ప్రధాన ప్రతిపక్షంగా ఉంటారు, అందులో ఏం డౌట్ లేదు కదా దేశంలో. కనీసం ఇప్పటికైనా సరే ఏంటిది, దీన్ని మార్చుకోవటం ఎట్లా, ఈ పార్టీలు మాటమైంది, 100 కోట్లు ఖర్చు పెట్టమైంది, డబ్బులు ఈడీలు, సిబిఐలు కేసులు, రేపు మీరు వస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు, వాళ్ళే మీరు బయటకు లాగుతారు. ఇదే జరుగుతాం. ప్రపంచం అంతా ఆడుకోబోతా ఉంది. ఎన్నో మంచి విధానాలు వస్తున్నాయి. ఎన్నికల్లో పార్టీకి వచ్చే ఓట్లను బట్టి సీట్లు ఇచ్చేవన్నీ, నిజాయితీగా పనిచేసిన వాళ్ళు గుర్తించి అంశాల మీద, పాలసీస్ మీద చర్చ జరిగే రాజకీయం ఉంది. భారతదేశం లాంటి 140 కోట్ల మంది ఉన్న దేశంలో 2 జాతీయ పార్టీలు ఎప్పుడైనా పార్లమెంట్లో ఈ చర్చ జరిగే అవకాశం ఉందా? బాబోటి వాళ్ళని కళ్ళతో చూడొచ్చా? ఏం చెప్తారు? అదే సార్, ఇప్పుడు పైసలు చేయబట్టే చర్చ జరుగుతలేదు. ఇప్పుడు పైసలు పెట్టిన వాడు పైసలు సంపాదారు కాబట్టి దీని మీద ఆలోచన తప్ప అసలు ప్రకృతి విఘాతం కలుగుతుంది, మొత్తం వర్షాలు పడతలేవు, వర్షాలు పడకపోవడం కారణాలు ఏంది, సమాజంలో మద్యపానం ఎందుకు, ఇవన్నీ చర్చ లేదు అసలు. ఎడ్యుకేషన్ ఎటు సైడ్ పోతుంది, ఏది చదివితే జాబ్ వస్తుంది, ఆలోచన అసలు అసెంబ్లీలో ఏం చేస్తారో కూడా చెప్పండి కూడా
చెప్పని వాళ్ళు చాలా మంది, ఏం చేస్తారో తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ పైసల సంస్కృతి పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీగా 10 సంవత్సరాల కాలం పాటు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి జాతీయ స్థాయిలో ఇన్ని అంటే భారతీయ జనతా పార్టీ కావచ్చు, చిన్న పార్టీలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ మారిన వ్యక్తులను చూశారు కాబట్టి ఈసారైనా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈసారి ఎలక్షన్ రిఫార్మ్స్ తెస్తారని చెప్పేసి మేము భావిస్తాం. ఎలక్షన్ రిఫార్మ్స్ అంటే జమిలీ ఎన్నికల సంస్కరణ అనే పరిస్థితి వచ్చింది. ఎన్నికల్లో డబ్బు తగ్గించలేదు, అది కూడా కరెక్ట్. జమిలీ ఎలక్షన్ పెట్టాల్సిన అవసరం ఉంది. బట్ కాకపోతే మీరు పైసలు కంట్రోల్ కావాలంటే ఖచ్చితంగా ఎలక్షన్ రిఫార్మ్స్ జరగాల్సిందే. ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని మీడియా ద్వారా ఎవరైతే మాట్లాడతారో ప్రజలు వారు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా మీరు చెప్తారు వైట్ మనీ, బ్లాక్ మనీ మొత్తం పోయి వైట్ మనీ కావాలి. వైట్ మనీ వచ్చినప్పుడు మాత్రం ఖర్చు తగ్గుతుంది. ఎందుకంటే మొత్తం బ్లాక్, ఇప్పుడు ఎకరం ఉంటే 40 కోట్లు వస్తే ఎకరం పెట్టిస్తున్నాడు. ఒక 10 ఎకరాలు ఉంది కదా, ఒక ఎకరం పోతే పోయినది. అంటే ప్రెస్టేజ్ తీసుకొని ఒక కార్పొరేట్ 7 కోట్లు పెట్టే పరిస్థితికి వచ్చిందంటే హైదరాబాద్ లో 7 కోట్లు పెట్టి ఒక భారతీయ జనతా పార్టీ సంబంధించిన కార్పొరేట్ హైదరాబాద్ 7 కోట్లు హైయెస్ట్ ఖర్చు అతనిది అంట. 7 కోట్ల రూపాయలు అంటే భారతీయ జనతా పార్టీ కాదు, ఎవరిదైనా కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ భారతీయ జనతా ఎవరైనా కూడా మేధావులు రాజకీయాలు రావాలంటే ఖచ్చితంగా కష్టపడి కింద నుంచి చూసిన వాళ్ళు రావాలంటే ఖచ్చితంగా ఈ పైసల సంస్కృతి పోతే తప్ప వాళ్ళు. అదే కాకుండా మీరు గతంలో చూసారు రాజ్యసభలో కూడా. ఇప్పుడు సార్ ఒకప్పుడు రాజ్యసభలో పోయే వాళ్ళు కూడా మేధావులు పోయేటోళ్ళు. ఇప్పుడు రాజ్యసభ పోవాలంటే కూడా 100 కోట్లు ఉన్నారు. ఎటువంటి పార్థ సారథి మేము మొన్న కాంగ్రెస్ పార్టీ అంటే అనిల్ కుమార్ యాదవ్కి ఇచ్చినాం, రేణుకా చౌదరి గారికి ఇచ్చినాం, ఎమ్మెల్సీ వస్తే వెంకట్కి ఇచ్చినాం, మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చినాం. అరే కనీసం రాజ్యసభ మళ్ళీ పేర్లు తీసుకుంటే వాళ్ళు ఇచ్చిన మంచిది. నాకు అసలు పేర్లు చర్చ కాదు. లక్ష్మణ్ గారు ఇక్కడ క్విక్గా ఇప్పుడు అయితే మీరన్న అధికారంలోకి వస్తారు, లేదంటే కాంగ్రెస్ అని వస్తుంది. జాతీయ స్థాయిలోనే చెప్తా ఉంది చర్చ. రేపు పార్లమెంట్ సరే మీరు వస్తే సంతోషం, మీరే రావాలని మీరు కోరుకుంటారు. నాకు మీరే వస్తారనుకున్నా కాసేపు నాకు అభ్యంతరం లేదు. ఈసారి అయినా సరే దీని మీద ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని మోడీ గారు ఎగతాళి చేయటం, లేదా మోడీ గారిని రాహుల్ గాంధీ గారు కావాలించుకోవడం కాదు దేశానికి కావాల్సింది. ఈ 100 కోట్లు ఖర్చు పెట్టే ఎన్నికలు, వెనకాల పడి వాళ్ళకి తరివేటువంటి ఎన్నికలు, పార్టీలు మారకపోతే వేధించేటువంటి ఎన్నికల పద్ధతి పోవాలి, ఈ రాజకీయం పోవాలి. మీరు ఒక సిద్ధాంతపరమైన పార్టీని మీరు చెప్పుకుంటారు. కనీసం ఈ దఫా అయినా మీరు అధికారంలోకి వస్తే ఈ ఎన్నికల్లో డబ్బు పోతే సగం దరిద్రం పోయినట్టే. దాని గురించి ఏమైనా ఆలోచించే అవకాశం ఉందా? జమిన్ ఎన్నికలు ఈ పై మాటలు కాదు సార్. ఎన్నికల్లో ప్రభుత్వం పెట్టే ఖర్చు పైసా, మిగతా అంతా జగన్ దగ్గర దోచుకునే డబ్బు ఖర్చు పెడుతున్నారు. దానికోసం అవినీతికి పాల్పడుతున్నారు. చెప్పండి. ముందు మీరు ఏదైతే కాంగ్రెస్ ముక్త భారత్ అన్నారో దాని విషయాన్ని ఒకసారి క్లారిటీ మీరు అన్నమాట చెప్తారు. కొత్తగా వల్ల అంటే కాంగ్రెస్ ముక్త అంటే అవినీతి యుక్త కాంగ్రెస్ ముక్తు. రాములు మహాత్మా గాంధీ రామరాజ్యం అన్నది రాముని ఉనికిని ప్రశ్నించిన కాంగ్రెస్. మళ్ళీ అయినది నాకు ఇప్పుడు చెప్పండి. కుటుంబం నుంచి ముక్తి కావాలనేటువంటి, కుటుంబ పాలన నుంచి ముక్తి కావాలనేటువంటిది, కుటుంబ పార్టీగా మారినటువంటి కాంగ్రెస్ నుంచి ముక్తి కావాలి. మహాత్మా గాంధీ గారు ఆ తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ను రద్దు చేయాలనేటువంటి ప్రస్తావన కూడా పెట్టింది. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ అదే స్టేజ్ సార్. 1800 కోట్లు కట్టబట్టే పార్టీ ఎత్తేసుకోవాలి. దీనికి సంబంధించి సరే దాని మీద అన్ని కూడా ట్రాన్స్పరెంట్ గా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ అసలు అన్ని పార్టీలకు అవసరం ఏదైతే ఎలక్షన్ ఎక్స్పెండిచర్ సమకూర్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరొకటి ఏంటంటే ఇవాళ మనము ఏదైతే పేమెంట్ అనేటువంటిది టెలిఫోన్ ద్వారా పేమెంట్ చేసేటువంటి గూగుల్ పేలు, ఫోన్ పేలు, గూగుల్ పేలు, ఫోన్ పేలు కానీ ఈ రకమైన పేటిఎం కానీ ఇవి ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా చేయడం సాధ్యమవుతుందా కాదా అనేటువంటి అది కాదు సార్ నా ప్రశ్న. పార్లమెంట్ లో ఈ డబ్బు పోవడానికి మేము ఖర్చు పెట్టలేదు, మా వాళ్ళు మోడీ గారిని చూసి ఓటేశారు, రామ మందిరం చూసి ఓట్లేశారు అంటే మిమ్మల్ని నేను చెప్తున్నది దానికి అంటే ఇది సాధ్యమవుతుందా కాదా అన్న నుంచి సాధ్యమైంది. ఇప్పుడు అన్ని పార్టీలు కూడా కూలంకషంగా ఆలోచించాలా రాబోయేటువంటి రోజుల్లో ఇటు టీవీ మాధ్యమంగా కానీ అన్ని పార్టీలకు. మీరు పార్లమెంట్ లో చర్చ పెడితే ఇప్పుడు నా చర్చ కాదు సార్, పార్లమెంట్ లో చర్చ పెడితే జరుగుతుంది ఇది. లేకపోతే వాళ్ళ అభిప్రాయాలు అయితే మొదలు కావాలా, చర్చ అయితే మొదలు కావాలా. ఇది ప్రజా మాధ్యమంగా ఇక్కడ చర్చ జరుగుతున్నది, రేపు అక్కడ కూడా జరగాల. అది ఆ చర్చ ఖచ్చితంగా జరగాల్సినటువంటి అవసరం. ఏదైతే స్పేస్ ఇవ్వడం కానీ లేకపోతే ఆ గ్రామాల్లో
ఇప్పుడు ఉన్నటువంటి నెట్వర్క్ ద్వారా గానీ నెట్వర్క్ల ద్వారా గానీ ప్రజలు పార్టీలు తమ విధానాలను చెప్పుకోవాలి. పరిష్కారాలు మీరు ఒక విస్తృత స్థాయిలో పార్లమెంట్ లో చర్చ పెడితే మేము టీవీలలో పెడతాం, సమాజంలో మేధావులు మాట్లాడతారు, వాళ్ళ అభిప్రాయాలు చెబుతారు. అసలు చర్చే లేదు కదా, ఎన్నికల్లో డబ్బు ఖర్చు లేకుండా ఏం చేద్దాం అన్న పాయింట్ వస్తే మాట్లాడుతుంది. ఆ చర్చ జరగాల్సిన అవసరం రైట్. ఇంకో విషయం, మేనిఫెస్టో అనేటువంటిది అది ఒక నిర్దిష్టంగా అమలు పరచాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎట్లా అమలు పరుస్తారు లాజిక్ కూడా బిల్డప్ చేయాలి. రైట్ 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 దేవప్రసాద్ గారు క్విక్ గా పరిష్కారం. మీరు పరిష్కారం ఈ రెండు జాతీయ పార్టీలు ఇప్పుడు, ఎందుకంటే డెఫినెట్ గా మీరు అన్నట్టు ఒకరు ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉండేటువంటి పరిస్థితులే ఉన్నాయి కాబట్టి ఈ రెండు పార్టీల మీద ప్రధానమైనటువంటి బాధ్యత ఉంది. ఇవాళ వాళ్ళు అనుకున్న చట్టాలన్నీ కూడా బుల్లోడ్ చేసి తెస్తా ఉన్నారు కదా, ప్రజలు యాక్సెప్ట్ చేస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు ప్రజలకందరికీ ఆమోదమైనటువంటి చట్టాలు తీసుకురావడంలో ఉన్న ఇబ్బందులు ఏంది, దీని మీద ఏ పట్టుకుంటే ఆ పార్టీ పరిస్థితి ప్రజలు చూసుకుంటారు. కాబట్టి డెఫినెట్ గా ఇలా అనేక సంస్కరణలు చేస్తామని చెప్తున్నటువంటి మోదీ ప్రభుత్వం గానీ లేకుంటే రేపు వచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గానీ డెఫినెట్ గా ఇది ప్రధానమైనటువంటి అంశంగా తీసుకురావాలి. దీనికి మద్దతు ఇవ్వనటువంటి పార్టీల్లో ప్రజల్లో అందరూ నిలదీస్తారు. కటారి గారు డెఫినెట్ గా ఇన్ని మంచి పనులు చేసేటువంటి ప్రభుత్వానికి అందరూ సహకరిస్తారు, అది ఇంకా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఇంకొక పార్టీ అయినా. కాబట్టి ఈ రెండు పార్టీల మీద ప్రధాన బాధ్యత ఉంది. డెఫినెట్ గా ఇది తీసుకురావడానికి అవసరమైనటువంటి చేయాలి, కానీ ఇవి చేస్తే అనేటువంటి నమ్మకం మాత్రం నాకు లేదు. కానీ విశ్వాసంతో ఉండాలి, ఆశతో బతుకుదాం. కటారి గారు రైట్. ఆఖరిగా గౌరీశంకర్ గారు, ఇప్పుడు ఒక గంట చర్చలో చరణ్ గారు కొన్ని సలహాలు ఇస్తా ఉన్నారు, ఎండో గారు కొన్ని సలహాలు ఇస్తున్నారు. ఏం చేస్తే ఈ డబ్బుని దరిద్రం మారాలంటే పరిష్కారం ఏందన్నది పాయింట్లు వస్తా ఉన్నాయి. ఇదే పార్లమెంట్ లో 540 ఇప్పుడు దరిద్రం ఉన్న వాళ్ళు అందరినీ మీరు కూర్చోబెట్టిండ్రు, రైట్. గౌరీశంకర్ గారు, పార్లమెంట్ లో ఇలాంటి గొప్ప చర్చ జరిగే అవకాశం రాబోయే కొత్త పార్లమెంట్లో అయినా 19వ పార్లమెంట్లో అయినా అవకాశం ఉందా? చేయాలి అవకాశం అని పార్లమెంట్ మెంబర్స్, లోక్సభ కానీ రాజ్యసభ కానీ మెంబర్స్ షుడ్ రైజ్ దిస్ ఇష్యూ. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ, రూలింగ్ పార్టీ కానీ అపోజిషన్ కానీ ఎవరైనా కానీ లెటర్ ఎలక్ట్రల్ రిఫార్మ్స్ చేద్దాము. ఈ డబ్బు ఖర్చు మొత్తం స్టాప్ చేసేటట్టు చేసుకోవాలంటే ఇప్పుడు ప్రతిసారి కొత్త రిఫార్మ్స్ చేస్తా ఉన్నాము, కొత్త యాక్ట్ చేస్తున్నారు. బోత్ అపోజిషన్ అండ్ రూలింగ్ పార్టీస్ ఐక్యమై వాళ్ళు మనం ఇప్పుడు ఈ డబ్బులు ఖర్చు పెట్టకుండా చూద్దాము. లెటర్ హ్యావ్ బేసిక్ ఎక్స్పెండిచర్ అంటే తప్ప వేరే డబ్బులు ఖర్చు పెట్టొద్దు అని ఖర్చు పెట్టుకుంటే మార్గాలు కానీ అభ్యర్థులు కానీ డబ్బు ఎలాంటి ఎన్నికలు ఉంటే ఖర్చు పెట్టుకుని ఉంటారు, అది కదా కావాలి. ఈ ఎన్నికల్లో ఖర్చు పెట్టుకుంటారు. బేసిక్ ఒక మనం ఇప్పుడు ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్ 70 లక్షలు అంటున్నారు. 70 లక్షలు అవుతుందా? మనకు అసెంబ్లీకి 20 లక్షలు 25 లక్షలు అవుతుందా? కాదు కదా. కాబట్టి దే షుడ్ బ్రింగ్ ఇన్ మోర్ రిఫార్మ్. ట్రాన్స్పరెంట్ రిఫార్మ్ పెట్టేది ఇంకోటి కమిటెడ్ గా బోత్ రూలింగ్ అండ్ అపోజిషన్ పార్టీకి మేము డబ్బులు ఖర్చు పెట్టాము, మీరు ఓటైతే వేయండి లేకుంటే లేదని పెట్టండి. రైట్ రైట్. గౌరీశంకర్ గారు, మొత్తంగా ఏదేమైనా ఇవాళ ఉన్నటువంటి సకల దరిద్రాలకి మూలమైనటువంటి ఎన్నికల్లో ఖర్చు, పార్టీలు మారకపోతే ఉనికే పోయేటువంటి పరిస్థితులు రాజకీయంలో, అటు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అదే పరిస్థితులు కల్పిస్తున్నారు, ప్రతిపక్షంలో ఉన్న ఈ నాయకులు అలాంటి వాతావరణం కోరుకొని అధికార పక్షాల్లోకి వెళ్తున్నారు అన్నది పచ్చి నిజం. ఇది మారటానికి జాతీయ స్థాయిలో ప్రభుత్వాలు ఎవరొచ్చినా సరే కొత్త పార్లమెంట్లో రాబోయే జనరల్ ఎలక్షన్ తర్వాత అయినా సరే లోతైనటువంటి చర్చ, ఎన్నికల్లో డబ్బు అవసరం లేని తీరులో ఎన్నికలు జరిగే పద్ధతి, అలాంటి ఎన్నికల విధానాల్ని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా రాబోయే తరానికైనా మంచి చేసే ప్రయత్నం పార్టీలు ప్రభుత్వాలు చేయాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న చరణ్ గారికి, గౌరీశంకర్ గారికి, ఎండో గారికి, అలాగే దేవి ప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్కారం, సెలవు.